ఈరోజు వీడియోలో మనం పూరి జగన్నాథ స్వామి వారి ఆలయానికి సంబంధించినటువంటి రహస్యాలను, అక్కడ ప్రత్యేకతలను తెలుసుకుందాం. పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో ప్రతిదీ కూడా ప్రత్యేకతే. ఒక్కొక్కటి వింటుంటే మనకెంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంది. పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం ఒడిశా రాష్ట్రంలోని సముద్రం ఒడ్డున 4 లక్షల చదరపు అడుగులు గల అతిపెద్ద దేవాలయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలో ముఖ్యంగా స్వామివారి మూల విరాట్టు. ఎక్కడైనా కూడా మనం ఏ దేవాలయంలో చూసినా కూడా మూల విరాట్టు రాతి విగ్రహాలతోనే ఎక్కువగా చేయడం చూస్తుంటాం. కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారి మూల విరాట్టు చెక్కతో చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఏ దేవాలయాల్లో చూసినా కూడా స్వామివారి దంపతులుగా అమ్మవారితో కలిసి లేదంటే విడిగా అయినా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే అన్నా చెల్లెళ్ళతో కలిసి ఉంటారు. అంటే జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్ర, వీరితో పాటుగా సుదర్శనం కూడా ఉంటుంది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే జగన్నాథుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపమే అని. అంతేకాకుండా ఈ ఆలయంలో ఉండే మరొక ప్రత్యేకత ఏంటి అంటే నవకళేబర యాత్ర. ఈ నవకళేబర యాత్ర అనేది ఎంతో ప్రత్యేకమైనది. అది దాదాపు 12 నుంచి 19 సంవత్సరాల మధ్యలో వచ్చే అధిక ఆషాఢంలో చేస్తారు. ఈ నవకళేబర యాత్ర అంటే ఏంటి అంటే ఈ మూల విరాట్టును భూస్థాపితం చేసి మరలా కొత్త విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేస్తారు ప్రతి 12 నుంచి 19 సంవత్సరాల మధ్యలో. అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అభిషేకం చేస్తారు. అది కూడా 108 బిందెలతో చేస్తారు. ఇలా అభిషేకం చేయడం వల్ల స్వామివారికి జ్వరం వస్తుందని అక్కడ ప్రజల నమ్మకం. అందువల్లనే స్వామివారి దర్శనం 15 రోజుల పాటు ఆపివేస్తారు. అంతేకాకుండా ఇక్కడ పూరి జగన్నాథ స్వామి వారి ప్రత్యేకత మనందరికీ కూడా తెలిసే ఉంటుంది. జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఆషాఢ శుద్ధ విదియ రోజు ఈ రథయాత్రను ప్రారంభిస్తారు. ఈ రథయాత్రలో ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కడా లేని విధంగా మూల విరాట్టునే బయటకు తీసుకొని వచ్చి ఊరేగిస్తారు. ఇక ఆ రథయాత్రలో ముందుగా గుండీచా మందిరం అని ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరంలో 9 రోజుల పాటు స్వామివారిని ఉంచుతారు. ఈ గుండీచా అనే ఆవిడ స్వామివారికి గొప్ప భక్తురాలు. దీని వెనుక ఇంకొక పెద్ద స్టోరీ ఉంది. అది ఈసారి ఎప్పుడైనా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందువలన ఆమె భక్తికి మెచ్చి స్వామివారే స్వయంగా ఆమె మందిరంలోనికి వెళ్ళి 9 రోజులు ఉంటారు. అంతేకాకుండా ఈ పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో ప్రతిరోజు కూడా దేవాలయం పైన ఉండే ధ్వజాలను అంటే జెండాలు ఉంటాయి కదా, వాటిని ప్రతిరోజు మారుస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే 4 ద్వారాలకు కూడా 4 పేర్లు ఉంటాయి. అది ఒకటి సింహద్వారము, గజద్వారము, వ్యాఘ్రద్వారము, అశ్వద్వారము. ఇక్కడ ఉన్న వంటశాల యొక్క ప్రత్యేకతను తెలుసుకుంటే ఈ వంటశాలలో ప్రతిరోజు కూడా వంట మట్టి పాత్రల్లోనే చేస్తారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే తిరుమలలో ఉండే వంటశాల ఎంతో పెద్దగా ఉంటుంది. కానీ అంతకు మించిన వంటశాల ఈ పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో ఉంటుంది. అంతేకాకుండా స్వయంగా అమ్మవారే వచ్చి ఈ వంటశాలను పరీక్షిస్తూ ఉంటారు అని అంటారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే అక్కడ వండే వంట ఏ రోజైనా కూడా బాగోలేకపోవడము అలా ఉంది అంటే అక్కడ గోడ మీద ఒక కుక్క నీడ కనిపిస్తుందట. అలా నీడ కనిపించింది అంటే ఆ రోజు వంట బాగలేదు అని అర్థం. ఇక దాన్ని బట్టి ఆ రోజు వంటను మళ్ళీ మార్చేసేసి మళ్ళా కొత్తగా వంట చేస్తారట. అంతేకాకుండా ఎక్కడా లేని విధంగా ఎన్నో రకాల ప్రసాదాలు స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో నవనారసింహులు ఉంటారు. ఈ నవనారసింహుల్లో ఉగ్ర నరసింహస్వామి, ఈయన్ని నిశా నరసింహస్వామి అని కూడా అంటారు. ఈయన ఆ పూరి క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉంటారట. ఈ పూరిలో మనం చెప్పుకున్నట్లు అనంత పద్మనాభ స్వామి నిధి కంటే కూడా ఎంతో గొప్ప నిధి ఉంది. ఆ నిధికి ఈ పూరి జగన్నాథ స్వామి వారి క్షేత్రానికి కూడా ఈయన కాపలా కాస్తుంటాడు అని అంటారు. ఇవే కాదు, ఈ పూరి జగన్నాథ స్వామి వారికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అసలు ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దాదాపు 18 సార్లు దండయాత్ర చేశారట ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి. కానీ ఎవ్వరి వల్ల కాలేదు. ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు గలది ఈ పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం. ఈ పూరి జగన్నాథ స్వామి వారి ఆలయానికి సంబంధించి ఇవే కాకుండా ఎన్నో చాలా గొప్ప రహస్యాలు ఉన్నాయి. వీలైతే మనం ఇంకొక వీడియోలో వాటికి సంబంధించినవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.